ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? బయటికి వెళ్ళొస్తావా? నేను లీలా బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. మీరు జాగ్రత్తగా చూసుకోండి. లీలా బర్త్డేకి వెళ్ళాలా? ఎన్నింటికి? ఇంకో 12ంటికి వెళ్ళాలి. సరే. ఇంతకీ బేబు ఎక్కడికి వెళ్ళింది? తను కూడా నాతో పాటు బర్త్డే పార్టీకి వస్తుంది. అయితే నువ్వు బర్త్డే పార్టీకి వెళ్ళొస్తానంటావా? సరే, నువ్వు వెళ్ళొచ్చే లోపల నేను షూట్ పూర్తి చేస్తాను. నేను కూడా బయలుదేరుతాను. మీరు ఎన్నింటికి వస్తారు? అదే సాయంత్రానికల్లా ప్యాకప్ అయిపోతుంది. సరే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి. రెడీ అయ్యావా తల్లి? బయలుదేరదాం పార్టీకి. అసలు ఏమైంది? నువ్వు ఇలా పాటలు పాడుకుంటూ హ్యాపీగా వస్తున్నావు. ఇవాళ ఫస్ట్ టైం నేను షూట్ కి వస్తున్నాను కదా, అందుకే హ్యాపీగా ఉన్నాను. నువ్వు కూడా షూట్ కి వస్తావా? రాజ్, నేను ఆల్రెడీ చెప్పాను కదా వస్తానని. మీ అక్కే చెప్పింది నిన్ను కూడా బర్త్డే పార్టీకి తీసుకెళ్తానని. వద్దు, బర్త్డే పార్టీస్ అంతా నాకు చాలా బోర్. ఈ మూవీ ప్రొడ్యూసర్ నేను వెళ్లకుండా ఎలా చెప్పు? కదా అన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అయితే మీ ఇష్టం, నన్ను వెళ్లే దారిలో డ్రాప్ చేయండి. సరే, నాకు లేట్ అవుతుంది, వెళ్దామా? సరే. ఇదే మన సినిమా సెట్. ఇక్కడే షూటింగ్ చేస్తాం. నైస్ ప్లేస్. సరే రాజ్, నాకు ఒక విషయం చెప్పు. మీరు చేస్తున్న షూట్ లో మొత్తం ఎన్ని టీమ్స్ ఉంటాయి? అందరికి ఏమేం పనులుంటాయి? అంటే నువ్వు అడిగేది ఏంటంటే మా ప్రొడ్యూసర్ కి బుద్ధి ఉందా లేదా అనే కదా ఇవన్నీ అడుగుతున్నావు. ఓకే, నువ్వు అడిగిన వాటన్నింటికి సమాధానం లైన్ లో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉదాహరణకి నన్నే తీసుకో. ఓకే. ఎవరంటే ప్రొడక్షన్ బాయ్స్. సరే. ఈ ప్రొడక్షన్ బాయ్స్ ఏం చేస్తారంటే ఆర్టిస్టులకి టీ కావాలంటేను, కాఫీ తాగాలన్నా కూడా ఎటువంటి రిక్వైర్మెంట్ లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు చూసుకుంటారు. ఫుడ్ కావాలన్నా సెట్ లో ఎవరెవరు ఉన్నారో కూడా చూసుకుని వాళ్ళందరికీ అందిస్తారు. వెంటనే ప్రొడక్షన్ బాయ్ పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ మేకప్ మ్యాన్ గురించి. మేకప్ మ్యాన్ చేసే పని ఏంటంటే ఆర్టిస్టులను చాలా అందంగా రెడీ చేయడం. ప్రాపర్ గా వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారు. నీకు విషయం చెప్పనా? ఆలియా భట్ అంటే నీకు ఇష్టమా కాదా? రైట్. ఆలియా భట్ రియల్ గా చూడటానికి అందంగానే ఉంటుంది, అలాగే మూవీలో కూడా అంత అందంగా కనిపిస్తుంది. ఓకే, అంటే మేకప్ లే అలా కనబడతారు. ఇవన్నీ కూడా మేకప్ మ్యాచ్ చేసి. ఓకే, మూవీ తీయాలంటే ఇవన్నీ ఖచ్చితంగా ఉండి తీరతాయి. ఓకే. నెక్స్ట్ కెమెరామెన్ గురించి. ఓకే, మనం వెళ్దాం. ఇప్పుడు అక్కడ వెళ్తే అక్కడ రమేష్ గారు ఉంటారు, ఆయన పరిచయం చేస్తారు. మనం వెళ్ళి ఆయన కలుద్దాం. ఒక మూవీ మొత్తాన్ని షూట్ చేయాలంటే అది కెమెరామెన్ చేతుల్లోనే ఉంటుంది. ఆ మూవీని ఎలా షార్ట్స్ తీయాలి అవన్నీ కెమెరామెన్ చూసుకుంటాడు. కెమెరామెన్ అనేవాడు సినిమాకి వెన్నెముక లాంటి వాడు. ఒక మూవీని చాలా బాగా తీయాలన్నా సరే, దాన్ని వేరే రకంగా చూపించాలన్నా సరే, అయితే ఖచ్చితంగా నేను మీట్ చేయాలి. కానీ మన రమేష్ గారు చాలా చాలా జాలీగా ఉంటారు. మన ఇద్దరు వెళ్ళి ఆయన కలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత డైరెక్టర్ ఏం చేస్తారు రాజ్? డైరెక్టరా? డైరెక్టర్ గారు చేసే పని ఏమిటంటే, నువ్వు చూసే ఉంటావు, నీకు తెలిసే ఉంటుంది. నువ్వు నీ రియల్ లైఫ్ లో ఒక సినిమాని చూస్తూ ఉన్నప్పుడు మూవీలో ఒక పర్ఫెక్షన్ ఉంటుంది తెలుసా? దాన్ని చేసేవాడే డైరెక్టర్. ఏ సీన్ తర్వాత ఏ సీన్ ని పెట్టాలి, ఈ సీన్ తర్వాత ఈ సీన్ ని పెట్టాలి అనేవాడే ఇటు ఎంట్రీ ఉంటుంది, అలాగే ఎగ్జిట్ ఇక్కడ ఉంటుంది. డైరెక్షన్ చేసేవాడు. ప్రాపర్ గా ఫ్రేమింగ్ ని కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేస్తారు కదా, అదే డైరెక్టర్ చేసేవాడు. అయితే నేనేం చేయాలి? అయితే ప్రొడ్యూసర్ కి ఇందులో ఎటువంటి పని లేదు. ప్రొడ్యూసర్ గా చేసే పని ఏంటంటే అతి ముఖ్యమైన పనులు చేసేవాడే ప్రొడ్యూసర్. అదేంటి? అదే ప్రొడ్యూసర్. డబ్బు గురించి తెలుసు కదా, నువ్వెలా తయారయ్యావు. ప్రొడక్షన్ బాయ్స్ కూడా అలాగే. డైరెక్షన్ చేసేవాళ్ళు అంతే, కాస్ట్యూమ్ డిజైన్ చేసేవాళ్ళు, అలాగే మేకప్ చేసేవాళ్ళు, మూవీకి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, ఆర్టిస్టులుగా నటించేవాళ్ళు అందరూ దీనికోసమే పనిచేస్తారు. అందుకనే ప్రొడ్యూసర్ అవ్వాలి అంటారు. నాకు ఫస్ట్ గా నాకు కెమెరామ్యాన్ ని మీట్ చేయించండి, ఆ తర్వాత నేను మేకప్ మ్యాన్ ని మీట్ చేయాలి,